నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు భర్త బ్లాక్ గా ఉన్నారని చెప్పేసి భార్య ప్రియుడితో భర్తను చంపించింది. ఓకే, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు మనుషుల అసలు ఆడోళ్ళైనా ఆడోళ్ళ పరువు తీస్తురు కదే మీరు. ఆడోళ్ళ మృగాల అసలు కావాల్సింది ఏందే? ప్రేమ కాదా? లవ్ ఏం కావాలా మీకు? ప్రియుడు మోజులో వాడి కట్టుకున్నాడు, వాడు ఎన్ని రోజులు ఉంటాడే? ఒక సామెత ఉంది, నువ్వు నీ మొగడు నీకు ప్లేట్లో నార్మల్ ప్లేట్లో పెట్టి నువ్వు పప్పన్నం పెట్టినా పచ్చడి మెరుకుతూ పెట్టినా వాడు ఆనందంగా తింటాడు. కానీ ఉంచుకున్నాడు, నువ్వు ఇస్తరాకులో చికెన్ బిర్యానీ పెట్టినా తిన్నాక పడేస్తాడే. ఆ సెన్స్తో ఆలోచించండి మీరు. ఎందుకు ఇంత క్రూయల్స్ ఎందుకు తయారవుతారు? అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. నేను యాజ్ అ ఫీమేల్గా నేను చాలా షేమ్గా ఫీల్ అవుతున్నా. బ్లాక్ ఉన్నాడని మొగుని చంపుకుంటారా? సరే, కొన్ని రోజులకు ఇడు నిన్ను వాడుకొని వదిలేసారు, అప్పుడేం చేస్తావు? ఎడిగిపోతావు? మీ బతుకులు మీరే ఆగం చేసుకుంటారు. మంచి ఉండరు, ఒక డిగ్నిఫైడ్గా ఉండండి, ఒక యూనిక్గా ఉండండి, మీకంటే ఒక ఐడెంటిటీ తెచ్చుకోర్రి. అంతేగాని మరి ఇంత క్రూవల్ బిహేవియర్ నాకు బూతులు వచ్చేస్తున్నాయి అండి, అంత బూతులు వచ్చేస్తున్నాయి. మరి ఘోరంగా, మరి ఇంత ఘోరంగా మనుషులు తయారవుతారా? ఎట్లా మారుతారు మీరు? అసలు నీకంటూ ఒక శిక్ష ఎట్లయినా వెయ్యాల గవర్నమెంట్. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం బయట ఇట్లనే జరుగుతుంది. అంటే బ్లాక్గా ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మనసులు ఉండవా? బ్లాక్గా ఉన్న వాళ్ళు మనుషులు కారా? వాళ్ళకి మనసులు ఉండవా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? మరి నేను బ్లాక్ ఉన్నా, మా హస్బెండ్ నన్ను చేసుకుని మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మేము చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామే. మళ్ళీ ఒకరికొకరిని చంపుకుంటలేం బ్లాక్ ఉండని చెప్పి. లవ్ అనేది ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇది కలర్ కాదు, ఇక్కడ ఉండాలా. ఇక్కడ ఉంటే లైఫ్లో నువ్వు గుడిచాలో ఉండవు, నువ్వు కట్లపై మీద వండుకోదు, నువ్వు లైఫ్ వేరే లెవెల్ ఉంటుంది. కానీ నీకు ఇది ఎట్లున్నా, నువ్వు తాజ్మహల్లో ఉన్నా కానీ కూడా ఈడ పీస్ లేకపోతే నువ్వు చచ్చిన శవం కిందకి లెక్క. అంటే నిజంగా ఇక్కడ బ్లాక్గా ఉన్నారని చెప్పి చంపించిందా, లేదంటే ప్రియుడితో ఉండలేకపోతున్నాను అని చెప్పి చంపించిందా? అంటే ప్రియుడితో కలవడానికి కానీ భర్త అడ్డుగా వస్తున్నారని అలా చంపించిందంటారా? కలర్ అనేది అదొక వంక, అంతేగాని ప్రియుడి కోసం భర్తను చంపేపించింది అది అంతే. ఎందుకంటే హస్బెండ్ ఉంటే కలవలేదు కదా, చూడలేదు, మాట్లాడలేదు. అదే హస్బెండ్నే లేపేస్తే విచ్చలవిడిగా తిరగచ్చు బైరాగులు లెక్క అట్లా. అందుకు అంటే అలాంటప్పుడు ప్రియుడినే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు భర్తని పెళ్లి చేసుకొని మళ్ళీ భర్తను చంపించడం? ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువైపోయాయి కదా, అసలు ఏం చెప్తారు? పెళ్ళైన ఆడవాళ్ళు ఎఫైర్లు బాగా పెట్టుకుంటురండి, పెట్టుకోవడంలో తప్పు లేదు. అటు హస్బెండ్ని చూసుకోండి, ఇటు నీకు ఏదైతే పీస్ నీ హస్బెండ్ నుంచి రాక నువ్వు ఆటోమేటిక్గా సెకండ్ ఛాన్స్కి వెళ్ళినావో ఒక రెస్పెక్ట్ఫుల్గా లీడ్ చేయండి లైఫ్. హస్బెండే, బాయ్ ఫ్రెండ్ ఆ విధంగా ఉండండి. మొత్తం ఆ జోనర్కి పోయి అరే వీరు లేకపోతే నేను బతకలేను, నా మొగనైనా చంపుకుంటా, నా పిల్లల్ని చంపుకుంటా అనే జోన్ వరకు అయితే మీరు పోకుర్రి. పోతే గుడిచిపోయేది మీరే, మీ లైఫ్లో పోతాయి, అవతల చాలా హ్యాపీగా ఉంటాడు. అది. సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు? అబ్బాయిలు జర పెళ్ళిళ్ళు చేసుకునే ముందు జాగ్రత్త. డ్రమ్ములు అని, ఐస్ క్రీమ్లు అని, కూల్ డ్రింక్లు అని, హనీమూన్ అని, కుక్కర్లు అని ఇవన్నీ ఉన్నాయి. సో పెళ్ళి చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి పెళ్ళి చేసుకుంటే బెటర్. లవ్ లేదు, లస్క్ మాత్రమే ఉంది.